ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తే 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇలా టీచర్లను ట్రాన్స్ఫర్ చేసింది. మీ ముఖానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీచర్లను గాలికి వదిలేసిండ్రు. డిఏ పెంచలేదు. పెంచుతామని అబద్ధాలు ఆడించుకున్నారు. వాళ్ళతో అన్ని పనులు చేయించుకున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడున్నా కూడా ఇద్దరు కలిసి ఇబ్బందులు అవుతున్నాయని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నారు కేసీఆర్కి. వాళ్ళు చేయలేదు. మేము చేసి చూపించినాం. ఇలా టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఈరోజు ప్లే గ్రౌండ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించిండ్రు. చిన్న ప్రైమరీ స్కూల్కి కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆహార భద్రత విషయంలో ఆహారం బాగుండాలి, పిల్లలకి మంచి ఫుడ్ని ఇవ్వాలని చెప్పి మహిళా సంఘాలలో కూడా ఎందుకంటే ఒక తల్లులకి ఇస్తే పిల్లలకి ఏ రకంగా వంట చేసి పెట్టాలని దళారీ వ్యవస్థను కూడా తీసేసి రూపమాపే విధంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుంది. బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నప్పుడు మీరు ఎట్లా చేయలేదనే తెలంగాణ ప్రజలు మీకు కర్రు కాల్చి వాతపెట్టిండ్రు. ఎందుకు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దొడ్డిదారిలో పదవి కొనుక్కొచ్చుకొని అసెంబ్లీలో కూర్చోలేదు సీఎంగా. తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటేనే కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయితేనే ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు కాబట్టి అసెంబ్లీలో ఉన్నారు.